అందరికీ అయితే హాయ్. ఫస్ట్గా అయితే మేమైతే నలుగురం కలిసి ఫస్ట్ టైం ఒక మంచి కాన్సెప్ట్ తోటి ఒక చిన్న వీడియో అయితే తీసి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేసేస్తాం. మా అమ్మ ఏం కూర చూస్తూ కండగా ఉన్నది. ఏం కూర లేదు, గోళ్ళని అయినట్టుంది. కోళ్ళ గుడ్డు కడుపు కోడన్న గుడ్డు పెట్టిన చూసేస్తా. ఆకలి ఘోరంగా. కోళ్ళు చూస్తే కనబడతలేదు, కోడి గుడ్డ పెట్టినట్టు లేదు. అరే ఇలా గుడ్డ అవుతుంది కానీ దీన్ని నైట్ ఎట్లన్నా స్కామ్ చేయాలరో. మళ్ళీ ఇన్నే పెడతా అన్న, మళ్ళీ ఎవరైనా చూసి అనుకో నేనే స్కామ్ చేసిన అంటారు. ఇప్పుడు కోడి గుడ్డ అవుతుంది కానీ దాన్ని ఎట్లా స్కామ్ చేయాలి అసలు? నైట్ ఎట్లా వేసాను నైట్ అయితే స్కామ్ చేసిందే కావాలి అలా కోడి గుడ్డు. ఏమి 7:30 కాంది. కోడిగుడ్డు దొంగతనం చేయడం పోవాలి. బావలు అన్నట్టుందిగా, వెళ్ళా పోతే ఇక సప్పుడు రాకుండా. లేనట్టుంది బయట. వెళ్ళా ఇంత ఘోరంగా పెట్టలేదురా డోరు. కోళ్ళు అయితే ఉన్నాయి కానీ గుడ్డ అయితే ఉండగా ఉండలేదా? కోళ్ళు అయితే బాగానే వెతుకుతాను ఇలా. గుడ్డు ఉన్నాయో మరి. ఉన్నది ఉన్నది ఉన్నట్టే ఉన్నాయా గుడ్డు? ఇలా ఉన్నాయి రో. గుడ్డ అయితే దొరికింది. ఆమ్లెట్ వేసుకుంటే ఇక పేరంతా చూడకపోతే ఇంతకై ఆమ్లెట్ వేసుకుంటే ఇక. ఎవరైతే చెప్తలేరు మరి, ఇటైతే ఎవరు రాలేదు. కోడిగుడ్డ అయితే దొరికిందిరా. ఇక ఈడ పెట్టి 2 నిమిషాలు వేసి చూసి ఆమ్లెట్ వేసుకుండే. పండుకున్నా మమ్మీ, ఇంత కడుపు నచ్చినట్టు అవుతుంది. ఏమైందిరా? కొడుకుటే నింపేద్దాం మనోటి. కోరడు చెప్తేనేడు తిరుగుతూనే ఉంటాడు ఏమైనా. ఈ గుడ్డే చెత్త తగ్గుతుందా మరి? మా అమ్మ వండుకున్నట్టు మెల్లగా లేచుకోడు ఆమ్లెట్ అని వేసుకుంటా. అవ కొడుగుడు గిన్నె కొడుగుడ్డేది కోడిగుడ్డు గిన్నె పెట్టినాక కోడిగుడ్డు ఎట్లయింది? కోడిగుడ్డేది అసలు ఇంకోటి అన్న తెచ్చుకుంటే ఇక మెల్లగా ఎలా చూడకుండా.
కావాలి ఇక. ఇదే సప్పుడు ఇట్లా వస్తుంది. సప్పుడు ఇలా వచ్చింది మళ్ళా ఇదే సప్పుడు ఇల్లేం లేదు. ఇదేం సప్పుడు మా బ్రాహ్మణే. గోదావరి గట్టు మీద రామసిల్కవే గోరింక పెట్టుకున్న సెందా మామవే ఆమ్లెట్ తింటే ఎంత హాయిగుంటదే మా మమ్మీ చూస్తే నాకు తన్నులుంటాయే. గోదావరి 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 గట్టు మీద రామచిలుకవే. ఆహా, ఆమ్లెట్ తింటే ఎంత బాగుంటుందో. స్మెల్ ఇట్లా వస్తానంటే ఆమ్లెట్ ఎంత టేస్ట్ ఉంటుందో. వావ్, సూపర్ కూడా ఆమ్లెట్. ఇంత వాసన వస్తుందంటే దొంగతనం చేసినప్పుడు ఇంత టేస్ట్ ఉంటుందా? ఇంత స్మెల్ వస్తుందంటే ఇంకా టేస్ట్ ఎంత మంచిగా ఉంటుందో. అసలే కోడి పెట్టిన గుడ్డు మస్తు ఉంటుంది. ఇంకా ఈ బయట తెచ్చుకున్న గుడ్డు కంటే కోడి పెట్టిన గుడ్డు ఎంత మంచిగా ఉంటుందో. అయ్యో, అన్ని కోడి పెడతలేవా నా మత్తు చల్లకుండా? అన్ని గుడ్లు పెట్టేది కోడేనా? నేను ఇంకా మంచిగా సెట్ అంటాను. బా, నా కోసం ఒక్కరి కోసం పెట్టినట్టుంది మా అమ్మ. వాళ్ళిద్దరు తిన్నారు, సపరేట్గా వండుకున్నారు. నేను ఆమ్లెట్ వేసుకుంటాను. శంషాబాద్ టస్కలేదు, మొత్తం వేసుకుంటే ఇక. సపరేట్గా తిన్నా ఎట్లుంటుంది అంటే కోడిగుడ్ల కూర కూర్చొని తింటే సపరేట్గా. ఇదేం సప్పుడు? అంత ఉత్తగా ఉన్నట్టుంది. అట్టిన భయపడుతుంది నైట్ పూట. మా బ్రాహ్మణ ఉన్నట్టుంది. సప్పుడేక తిని పోయారు నోరుతా. ఏంది సప్పుడు? చెప్తాను నేను సప్పుడు. మా వాళ్ళు ఏమో అన్నారట, ఇటు ఎవరు ఉన్నారు ఎవరు లేరు. మమ్మీ 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 అంత భయం అవుతుంది. మమ్మీ ఆ రూమ్ లేమో సప్పుడు వినబడుతుంది. మమ్మీ ఘోరంగా భయం అవుతుంది. ఘోరంగా భయం అవుతుంది. మమ్మల్ని ఏమో గజ్జలు సప్పుడు. మౌనిక 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 ఉండవానే అక్క. ఏంటిది? నా కొడుకు ఆలమానం చేస్తాను రారాదు. అయ్యో ఏమైంది? అయ్యో ఏమైంది? భయం అవుతుంది నాకైతే. అయ్యో నువ్వు చూసి భయపడ్డాడా? ఏం చేద్దాం మరి? మన తెలిసిన ఒక బాబు ఉన్నాడు, ఫోన్ చేయన్నా? చెయ్యి. మరి అత్త అంటాడో మరి ఆయన ఏమంటాడో మరి. చెయ్యి రమ్మని. ఎట్లయినా మంచిగా కావాలి కొడుకు. హలో హలో,
బురిడి పిత్తుల బాబానేనా? అవునమ్మా చెప్పు. ఇట్లా మా ఇంటికాడ ఒక పిల్లగాడు అంత పిస చేస్తాడు, మరి ఏమైందో తెలియదు, బయటకు వచ్చిన వాళ్ళు అంత మరి దయ్యం పట్టిందో ఏమో తెలుస్తలేదు. ఒకసారి వస్తారా మీరు? వస్తామమ్మా, కాకపోతే కొన్ని సామాన్ చెప్తా. మరి ఇవాళ వస్తారా రేపు వస్తారా? రేపే వస్తామ్మా, ఇవాళ ఆల్రెడీ నైట్ అయింది కదా, ఇప్పుడు మాకు రావడానికి వీలు కాదు, రేపే వస్తాం. కొన్ని సామాన్ అయితే మీకు వాట్సాప్లో మెసేజ్ పెడతా, అవన్నీ తీసుకొచ్చుకొని రెడీ చేసుకొని పెట్టుకోండి. రేపు 9:30, 10 వరకు వచ్చి చేద్దాం. ఇప్పటి వరకు అయితే ఒక నిమ్మకాయ ఉన్ను అటొకటి ఇటొకటి అయితే పెట్టుర్రి. సరే రేపైతే జల్దీ రాలి మరి. ఓకే అమ్మా, నేను వచ్చేటప్పుడు ఏం కాకుండా మంత్రం వేసి పెట్టుకోవాలి మరి. ఏముండదు, మీరు 2 నిమ్మకాయలు పెడితే అంతా మంచిగానే ఉంటుంది. మరి ఇప్పుడైతే మరి మీరు జల్దీ రాలి మరి రేపు. సరే వస్తా, కానీ 2 నిమ్మకాయలు అయితే పక్కకు పెట్టి ఉండమ్మా. నేను రేపు వచ్చిన తర్వాత మిగతా పూజ అయితే ఇద్దాం. ఓకే ఓకే అమ్మ. అడ్రస్ కూడా వాట్సాప్లో పెట్టమంటారా? వాట్సాప్లో పెట్టుర్రి, నేను కూడా వచ్చేటప్పుడు మీకు మెసేజ్ పెడతాం. సరే ఓకే. అత్తరాట అక్క ఇక రేపు అత్తరాట. ఇప్పుడు అట ఒక నిమ్మకాయ అటో ఇటో పెట్టి అయితే పిల్లగానే అయితే వంట పెడితే ఏం కాకుండా అయితే మంచిగా చేస్తారట. అయితే కొన్ని సామాన్ చెప్తారట, వాట్సాప్ లో పెడతారట, నేను అవి నీకు చెప్తా, నువ్వు కొనుక్కో. రేపు అత్తరాట. సరే మరి అక్క చెప్పే. ఇక గుడి పిత్తుల బాగా వాట్సాప్ చేసిండు సామాను, చెప్తా మరి తెచ్చుకో. ఇగో 2 నిమ్మకాయలు తెచ్చుకోమన్నాడు, కొన్ని అగరబస్తులు, పసుపు కుంకుమ అన్నాడు, కొన్ని చెంబుల నీళ్ళు అన్నాడు, 2-3 మిరపకాయలు అన్నాడు. అవన్నీ అయితే తెచ్చుకొని అయితే పెట్టుకో. కొంచెం బియ్యం పిండి అన్నాడు, ఆయనకు సంబంధించిన అన్నీ పెట్టిండు. నేను నీకు ఎప్పుడు తెప్పించుకో. తెప్పించుకున్న వాళ్ళే నాకు ఫోన్ చేయి, ఆయన ఫోన్ చేసి రమ్మంట. సరే తెచ్చుకున్నావా? అన్ని తీసుకొచ్చి మరి ఫోన్ చేస్తాను. హలో హలో, మురడి పిత్తుల బాబానేనా? అవునమ్మా చెప్పమ్మా. నిన్న మేము ఫోన్ చేసినాం కదా, ఇలా అత్త అన్నారు కదా, అన్ని సామాన్ తెప్పించుకొని పెట్టుకున్నాం, మరి అత్తారా ఇక? ఓకే అమ్మా, నేను వస్తున్నా. వాట్సాప్లో పెట్టిన లొకేషనే కదా? అవునండి అదే వస్తున్నా, 10 నిమిషాలలో ఉంటామ్మా. సరే తొందరగా మురడి పిత్తుల బాబా. ఓకే అమ్మా. కాలు పెడితే మీ దరిద్రం తోల తీరిపోద్ది. మీ ఇంట్లో ఎటువంటి రుద్రశక్తి ఉన్నదో, ఏమైతుందో, ఏం జరుగుతుందో నేను చూపెడతా. అందరు చూడరి, ఇంత తెల్ల ఉన్నది. చూడండి అమ్మా, ఇది ఎట్లా మారిపోయిందో. మరి మీ ఇంట్లో మాత్రం అటువంటి దుష్ట శక్తులు తిరుగుతున్నాయి. నేను మాత్రం ఇప్పుడు ముగ్గేసి మొత్తం అష్ట దిగ్బంధన చేసి మీ అబ్బాయిని ఇక్కడ కూర్చోబెట్టి మొత్తం అయితే చేస్తా. 30,000 ఖర్చు అవుతాయి. 30,000 అయితే అమ్మా, వేరేగా 40-45,000 తీసుకుంటాం. మీ దగ్గర మీరు తెలిసిన కాబట్టి 30,000 అంటున్నా. సరే తక్కువ అయితే కావాలి, ఎంతైనా మంచిదే కానీ. 30,000 అయితే ఒక ఫుల్ బాటిల్ అవుతుంది. సరే ఏం కాదు, మా బావ మంచిగా అయితే అయిపోతుంది. ఓకే అమ్మా, మీరు మంచిగా సంతోషంగా ఉండాలి. నేను ముగ్గేస్తా, ముగ్గేసి మొత్తం రెడీ చేస్తా, అబ్బాయిని తీసుకొని రండి. అమ్మా మొత్తం అయితే రెడీ చేసినాం, మీ అబ్బాయి పోయి తీసుకొని రా. ఏంది మమ్మీ ఇదంతా? ఏం లేదు, కూసో బాబు కూసో. నువ్వదయ్యా నువ్వా ఆడిదయ్యా బాబు, చూడు. ఓం కపాలి కంచి మంగళవారం బుధవారం శుక్రవారం శనివారం ఆదిశో మంగళవారం వారస్వ. అమ్మా చూడు, మీ బాబుకు ఎంత ఘోరంగా ఉన్నదో. నా చేతుల్లో అయితే ఏం లేదు. ఇప్పుడు చూడు, కుంకుమ ఉన్నది, దీన్ని కలిపి పెట్టుకుంటుంటే మీ అబ్బాయిలు ఉన్న మొత్తం రుద్రశక్తులన్నీ బయటికి వస్తాయి. బాబు ఇది చూడు.
ఓం అఖిల గోత్రవాహ మంగళ గురు శుక్ర శని ఆది సోమవారం ఆవో చూడు అత్తంది మగన వస్తుంది నిమిషాలు వస్తుంటారు చిన్న బీరు పెద్ద బీరు కాఫీ వచ్చింది తాగడానికి వచ్చింది సోడా మంచి స్టఫ్ నీకు దొరకబడతావు నిన్ను స్టఫ్ అమ్మా ఒక 2 అగరబత్తులు అండి పెట్టుకురా అమ్మ నువ్వు అదం దొరికింది మీ అబ్బాయి అయిపోయినట్టే ఇక త్వరగా పట్టిన బాబు నీకు ఏమైనా బరువు దిగినట్టు అనిపిస్తుందా? అప్పుడు నిన్న అంత బరువు అనిపించింది, ఇప్పుడు కొంచెం దిగినట్టు అయింది. అనిపిస్తుందా? మొత్తం నేను ఇట్లా పట్టుకొని ఉన్నది ఇలా త్వరగా పట్టిన మందు కోసం వచ్చింది, స్టఫ్ కోసం వచ్చింది. కొడుగుడ్డు తిన్నా బిడ్డ నిన్న కొడుగుడ్డు తిన్నా నిన్న కోడిగుడ్డు స్టఫ్ అంటాంది పట్టిన చేతులు ఉన్నాయి. దీన్ని బంధిస్తా, బంధించు. 30,000 రెడీ చేసుకోమని చెప్పు మీ అమ్మ అచ్చుడుతోటే చెవులా చెప్తా లేకపోతే ఊదారట. సరేనా? సరే. స్వాహ 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 అరవిత్తు ఇలా విత్తు అటు ఇటు లేపి మధ్యలో విత్తు నీకు తెలుసు నాకు మొత్తం నువ్వు కింద మీద అయితే రామ్మరా నువ్వు పట్టుక రా ఇక్కడ మొత్తం వేరే అవుతుంది. అమ్మా 30,000 ఎలా ఎక్కువ 30,000 రెడీ చేయించుకోమని చెప్పిండు. అనిపించింది కొంచెం దిగినట్టు అయింది, కొంచెం సెట్ అయింది. ఇప్పుడు చూడమన్నా ఇలా మొత్తం మంత్రించి దాంతి పెట్టిన తిన్నదానికి ఇత్తుల రూపంలో బయటకు పోవడానికి ఇత్తుల రూపంలో పోవడానికి మంత్రం చదివిన 30,000 ఖర్చు. అరపిత్తు కిలపిత్తు సౌండ్ రాకుండా మధ్యలో పిత్తు. ఓం అస్మాక విస్మాక కుమార ఎంఆర్ఎక్స్ స్పేర్స్ అన్ని కలిపి మిక్స్ చేసి పెట్టిన ఇక అయిపోయినట్టే మీ బాబుని సెట్ అయినట్టే అమ్మ. ఏముంటుంది ఇక ఇప్పుడేగా మీరు ఆనందంతో నవ్వాలి, అయిపోవాలని అనుకున్నా అయిపోయింది. లాస్ట్ నీళ్ళలో చేతులు పెట్టుకుని అందరూ అయిపోయిందా? ఎడమేసి కూడా పెట్టామన్నా అన్ని పెట్టి మీదికి వెళ్ళి చల్లుకోరు నీళ్ళు ఇట్లా చల్లుకున్నారా? డబ్బులు కాదు మమ్మీ దయ్యం అంటే 30,000 అమ్మ. ఫోన్ పే చేస్తారా? దేపో నా సెల్లు దేపో, నా సెల్లు కూడా ఉన్నది దేపో. నేను కూడా మెసేజ్ చెక్ చేసుకోవాలి కదా. నీకు పక్క పండు ఆవహించకుండా ఉండడానికి నేను వినా. కొట్టు బాబు కొట్టు. మందుకు పైసలు 30,000. ఒక ఓసి ఫుల్ బాటిల్ ఒకటి 30,000. 30,000 కొట్టిన చూడండి వచ్చిందా? వచ్చింది. అంతే బాటిల్ కొట్టావా అమ్మ? ఇచ్చిర్రు మరి దీని బరువు మొత్తం నా చేతిలో. ఏం చూసుకుంటామమ్మా? ఇక మళ్ళీ మంచిగా లేకపోతే ఎవరైనా మంచిగా మిమ్మల్ని పిలిపిస్తాం. ఇక పిలిపిస్తామని ఖర్చు ఎంత పెద్ద ఉందమ్మా? చేతులు అరచేతులు పట్టుకొని పోతానా బాబు? నీకు ఏమన్నా తెలుస్తుందా? పిండి కాదు ఇది. నా చేతులు ఉంటే కూడా ఎట్లా అయిందో మరి ఏమనుకుంటారు? కొట్టుడే పైసలు కొట్టుతేనే పోతా. పైసలు కొట్టినాను కదా మందుకు ఎవరు కొడతారమ్మా? కొట్టు మళ్ళా ఏంది మళ్ళీ నాకే కొట్టురి. కళ్ళు మూసుకోవాలి ఒకసారి చూడండి
ఓకే, ఇప్పుడు ఒక్క శాంతి పూజ ఉంటుంది చిన్న మంత్రం తోటి. కళ్ళు మూసుకొని చేతులు దగ్గర పెట్టుకొని ఓం ఫట్ ఫాహా, ఇద్దరమ్మా, ఓం ఫట్ ఫాహా ఓం ఫట్ ఫాహా జై గోవింద, జై గోవింద. దగ్గర మంచి కళ్ళు మూసుకోండి అమ్మా. ఓం ఫట్ ఫాహా జై గోవింద. వచ్చి అట్టే కోడిగుడ్డు కూర తిన్నందుకు అట్టే యాక్షన్ చేయవలసి వచ్చింది. మా అమ్మకి అట్టే 30,000 ఖర్చు అయింది. మా మమ్మీకి తెలిసిందంటే ఇక నన్ను ఇంట్లో రాని తుక్కు దంచుతుంది. తెలిస్తే ఏమైంది స్వామి? ఇందాక వాడు హచ్చి కుక్క అయ్యాడు కదా, అవును, మీరు బొచ్చు కుక్కలు.